హలో హై ఫ్రెండ్స్, నేను మీ సీఎం ఫార్మ్స్. మీకు చెప్పిన విధంగానే పార్ట్ 2 మన డ్రీమ్ ఫార్మ్ పార్ట్ 1 వీడియో అయితే పెట్టడం జరిగింది కదండి. దానికి అనుగుణంగా దాని కంటిన్యూషన్ మన ఈ పార్ట్ 2 వీడియో అండి. దీనికైతే మనం అందరూ బొండిస్ కట్టినారు మనకు తెలియట్లేదు. బొండిస్ కంటే మామూలుగాను ఇసుకే తీసుకొచ్చేస్తాడేమో అనే భయంతో మనమే అయితే లారీతో పాటు ర్యాంప్లో దాకా వెళ్ళి ఆ ర్యాంప్లో మట్టిని చెక్ చేసుకుని ఆ తర్వాత మనం ఇదైతే మన సైట్లోకి తొలగించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ఈ గోడ కట్టడం కోసం ఈ సిమెంట్ ఇటుకలు అయితే తీసుకోవడం జరిగింది. అటువైపు అయితే అయ్యింది పార్ట్ 1లో. ఇటువైపు పార్ట్ 2 వీడియోలో మనం ఇటువైపు కూడా మనం పెరిమీటర్ ఒక బౌండరీ లాగా మనం అయితే ఈ గోడనైతే అయితే కట్టడం జరిగింది, పోల్స్ పాతి. సో మనం కూడా ఎలాగో చేసింది సివిలే కదండి. ఆ సివిల్లో ఎంతో కొంత ట్రైనింగ్ వల్ల మనకు కూడా ఈ తాపి పని అయితే వచ్చిందండి. ఈ గోడని ఆ గోడని మనం అయితే ప్లాస్టింగ్ అయితే చేయించడం జరిగింది. చూస్తున్నారు కదండి, ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మన సైట్ కూడాను ఎలా పడితే అలా ఉండేది. ఆ తుప్పలతో మనం దాన్ని క్లియర్ చేసి మొత్తం ఓవరాల్ గా ఫిల్లింగ్ చేయించాం. ఆ తర్వాత అటు అయితే ఎలాగైతే మనం పోల్స్ పాతామో ఇటువైపు కూడా పోల్స్ పాతడం జరిగింది. అది ఎందుకోసం అంటే అండి, మనం ఒక షెడ్ అనేది ప్లాన్ చేస్తున్నాం అండి. మనం సివిల్ ఇంజనీరింగ్ చేయడం పాపమైందండి. ఎందుకంటే ఈ షెడ్ వేయడానికి అన్ని ఒక 99 ప్లాన్లు అయితే మార్చుంటానండి నేను. అందుకేనండి ఏదైనా పూర్తిగా తెలుసుకుని చేయాలి. సగం చేసేస్తే ఇలాగే ఉంటుందండి పనులని. ఎన్నో ప్లాన్లు మార్చిన తర్వాత ఇదైతే ఫైనలైజ్ చేసాం. ఇక్కడ కనిపిస్తున్న ఈయన అయితే మా మామయ్య గారండి. ఈయన నా చేతుడు వాడుగా, నాకు ఆయన లేకపోతే ఈ ఫామ్ అయితే కంప్లీట్ చేసేవాను కదండి. సో అది అయిన వెంటనే మనం అయితే మెటీరియల్ అయితే లోడ్ చేసుకోవడం జరిగింది రేక్ షెడ్ కి. మనకి సామాన్లు అంతా మాట్లాడుకుని ఇక్కడ మన రావులపొలం దగ్గర కొత్తపల్లి దారిలో శ్రీవాసవి అని ఇన్ఫ్రా ఉంటుందండి. అక్కడ అయితే ఆయన మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి ఇచ్చారు. ఇలా మనం ఒక ఫామ్ బిల్డ్ చేస్తున్నాం, మీరు సాయం మీ ద్వారా మాకు ఏదైనా సాయం పొందగలమని అడిగితే, సరే తమ్ముడు మీకు అనుకున్న విధంగానే చేస్తాను అంతే. మనం అయితే ఇంకా రేక్ షెడ్ పనులు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. 50 అడుగులు పొడవు అండి, 12 అడుగులు అడ్డం. ఓవరాల్ గా షెడ్ అయితే 600 చదరపు అడుగులు తీసుకుందండి మనకి. నేను అయితే ఎప్పుడు ఒక రూల్ని అయితే ఫాలో అవుతానండి. ఈ రూల్ని అయితే ఫాలో అవడం వల్ల నా లైఫ్ ఎంతో కొంత కాదు మారిందండి. కంపల్సరీ విజయమే సర్వస్వం కాదండి, అలాగని పరాజయం కూడా అంతం కాదు. ఏం జరిగినా మనం ప్రయత్నాన్ని కొనసాగించే ధైర్యమే మన జీవితం అండి. ఇక్కడితో మన ఫామ్ సరిహద్దులన్నీ ఫెన్సింగ్ తో కవర్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 2 అండి. నెక్స్ట్ పార్ట్ 3 ఇంకా అదే ఫైనల్ పార్ట్. అన్ని ఒక వీడియోలో అయితే చూపించలేం కదండి, అందువల్లనే మనం ఇలాగా పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 కింద చేస్తున్నాం. నేను పడిన కష్టం మీకు జెన్యూన్ అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి.